హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ హార్వెస్ట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ ఈ హార్వెస్ట్ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నా. అలాగే మీకు గార్డెన్కి సంబంధించి కొన్ని టిప్స్, అలాగే నేను ఎలా మొక్కలు నాటుకుంటాను అన్నవి కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఉత్తి హార్వెస్ట్ వీడియో అయితే మీకు ఏం యూజ్, చూస్తూను వింటూ నేర్చుకుంటూ మనం ఇవాళ హార్వెస్ట్ వీడియోని ఎంజాయ్ చేద్దాం వచ్చేయండి. ఇంక ఇవాళ ఏంటంటే బెండకాయ మొక్కల్లో మనం హార్వెస్ట్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఈ బెండకాయ మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎక్కడెక్కడ పెంచవచ్చు అన్నది కూడా చెప్తున్నాను. అండ్ ఎవరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి బెండకాయ మొక్కల్లో వచ్చేటప్పటికి చాలా ఈజీగా పెరుగుతాయండి. మనం టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడాను ఈ మొక్కలు ఎంతెంత పెద్ద బకెట్లో వేయాలా, చిన్న బకెట్లో వేయాలా, సాయిల్ మిక్స్లు ఏం చేయాలని చాలామందికి చాలా సందేహాలు రావచ్చు. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ సాయిల్ మిక్చర్ అది ఇది అన్నది ఏం పెద్ద అంతేం కాదని, మనం టెర్రస్ మీద మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కోకోపీట్ అన్నది కలుపుకోవాలి. కోకోపీట్ ఎందుకు కలుపుకోవాలి అంటున్నానంటే, మనకి మొక్కలో కొంచెం తేమ అన్నది ఉంటుంది అనమాట. మనకి నేల మీద వేసుకున్నట్టయితే మనకి మొత్తం భూమిలో కొంచెం తేమ అన్నది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలాగే మనం కుండీల్లో పెంచుకుంటున్న మొక్కలకి కూడా తేమ ఉండాలంటే కోకోపీట్ అన్నది కలుపుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం చెమ్మ ఉండి మనకి మొక్క అన్నది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి కోకోపీట్ అనేది కలుపుకోవాలి. అలాగే మనం 2% మట్టి తీసుకుని 1% కోకోపీట్ తీసుకుని 1.5 మనం అది పశువుల ఎరువు, దాన్ని ఏమంటారు, వర్మి కూడా వేసుకుని ఈ 3 మిక్స్ చేసుకుని మనం మొక్కలు అన్నవి నాటుకుంటే ఏ మొక్కైనా కానీ చాలా అంటే చాలా హెల్తీగా వస్తాయి. అలాగే దాంట్లో వానపాము అన్నది కూడా పుడుతుంది. అదేనండి ఎర్రలవి అంటారు కదా, అవి కూడా త్వరగా పుడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి టెర్రస్ గార్డెన్లో ఎర్ర అన్నవి వచ్చినాయి అంటే మన మొక్కలు అన్నవి చాలా హెల్తీగా వస్తాయి. హార్వెస్ట్ కూడా చాలా బాగా మనం మొక్కల నుంచి అయితే తీయచ్చు అనమాట. ఇవి మీరు చూసినట్టయితే మనకి మొక్కలు పెట్టుకున్న చాలా ఎక్కువ వానలు అయితే రావటం జరిగింది కదా. దానివల్ల ఏంటంటే మనకి బెండకాయలు అనేవి వంకటింకలు రావటము, అలాగే చాలా వాటర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మొక్క అన్నది అదొకలాగా యువక వచ్చినట్టు అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనం మడి కింద అయితే చేసుకుని ఈ మొక్కలను అయితే వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనం టెర్రస్ మీద కానివ్వండి, నేల మీద కానివ్వండి పెంచుకునేటప్పుడు మొక్కల్లో ఎక్కువగా వాటర్ అన్నది స్టేబుల్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ ఎక్కువగా ఉండిపోతుందో ఆ మొక్క అన్నది మనకి పళ్ళు, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా రావన్నమాట. అక్కడితో పంట అన్నది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడు కూడా వాటర్ అన్నది తగినంతగానే ఇచ్చుకోండి. ఎక్కువగా ఉండకూడదు, అలానే తక్కువగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు కూడా వాటర్ అనేది బ్యాలెన్స్డ్గా ఇచ్చుకుంటే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా వస్తుంది. ఈ హెవీ వానల వల్ల ఏంటంటే మనకి చూసారుగా వాటర్ ఎక్కువ అయిపోవటం వల్ల మనకి అంత స్ట్రాంగ్ అయితే రాలేదనమాట, అంత బలంగా అయితే మొక్కలు రాలేదు. అండ్ కొంచెం అల్పంగానే ఉన్నట్టున్నాయి. అలాగే దాన్ని బట్టి కాయ కూడా వంకరలు పోవటం, సైజు తగ్గిపోవటం కూడా జరుగుతుందనమాట. మనం ఎప్పుడైనా కానీ వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చుకోకూడదు, మొక్కకి సరిపడగానే ఇవ్వాలన్నమాట. ఇంక ఇలాగైతే మనం మొక్కల్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాటుకునేటప్పుడు మిక్సింగ్ కూడా ఎలాగన్నది చెప్పాను కదా, అలా చేసుకున్నా సరే మనం టెర్రస్ మీద అయినా కూడా చాలా బాగా అయితే పండించుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇప్పుడు ఎక్కువ వానలు బట్టి మనం మొక్కలను కూడా ఎక్కువగా కాపాడలేకపోతున్నాము. ఎక్కువ ఎండ ఉన్నా మొక్కకి పనికిరాదు, అలాగే ఎక్కువ వాన ఉన్నా కూడా మొక్కకి పనికిరాదు అనమాట. శీతాకాలం అయితే చక్కగా వస్తాయండి. చాలామంది ఏమనుకుంటారంటే వర్షాకాలం బాగా వస్తాయి అనేసి అనుకుంటారు, కానీ కాదండి, శీతాకాలం అయితే చక్కగా వస్తాయి. ఎందుకంటే క్లైమేట్ అంతా చల్లగా ఉంటూ తగినంత ఎండ వస్తూ అన్నది, దానివల్ల మనకి మొక్కలు అనేవి చాలా బాగా హెల్తీగా అయితే ఉంటాయన్నమాట. నేను గమనించిన దాంట్లో మా వారైతే నీ పిచ్చి ఆలోచనలన్నీ అంటారు, కానీ కాదు, మీరు కూడా టెర్రస్ గార్డెన్ పండిస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఇంకా ఇలాగా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము. మీరు చూసినట్టయితే మనకి ఇంచుమించు 6 kg బెండకాయలు అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే మనం గోంగూర కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నామండి. ఈ గోంగూర వచ్చేటప్పటికి మనకి రోడ్డు మీద బళ్ళ మీద వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొన్న గోంగూర అనమాట. ఒక 30 రూపాయలు పెట్టి కొన్న గోంగూరని మనం
ఇంట్లో వాడేశాక ఆ కొమ్మలు తెచ్చి ఇలా నాటుకుంటే ఇంత బాగా మనకి వస్తుందనమాట. ఇప్పుడు దీని నుంచి మనం 5వ హార్వెస్ట్ అనమాట ఇది చేసేది. అసలు ఎంత బాగా వస్తుందో. ఎప్పుడు కూడా ఆకుకూరలు బయట కొనడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఆకుకూరకి చీడ అన్నది ఎక్కువగా పడుతూ ఉంటుందన్నమాట. ఆ చీడ పట్టకుండా ఉండటానికి ఎక్కువగా మనకి పురుగు మందులు, అలాగే పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ అవన్నీ కూడా ఈ ఆకుకూరకి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అందుకోసం అనేసి బయట ఆకుకూరని మొత్తం అవాయిడ్ చేసేయండి. ఒక చిన్న వాటర్ బాటిల్లో కూడా పండించుకోవచ్చండి. అంత సులువు అనమాట మొక్క పండించుకుంటాం. మనకి పండించుకుని మన చేతులతో మనం పండించుకుని తినాలి అన్న ఫ్యాషన్ ఉండాలే కానీ ఎంత బాగా మనం పండించవచ్చు. చిన్న వాటర్ బాటిల్లో, బిర్యానీ డబ్బాల్లో, దేంట్లో అయినా పండించవచ్చు అనమాట. లేదు మాకు అలా కాదు అనుకుంటారా, ప్లేస్ లేదు అది లేదు అనుకుంటారా, ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు తలుచుకుంటే చేయందంటూ ఏముంటుంది చెప్పండి. మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. నేను చెయ్యాలి అనుకున్నామంటే ఎలాగైనా చేసేస్తాం, ఎలాగైనా ఆలోచనలు వచ్చేస్తే అదనమాట మన క్యాపబిలిటీ. మన గురించి తెలియదంటే అది హనుమంతుల వారికి ఆయన శక్తుల గురించి అలా తెలియవో మన ఆడవాళ్ళకి మన టాలెంట్ గురించి మనకు అలా తెలియదు అనమాట. ఇగోని చూస్తున్నారుగా గోంగూర హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఒక్క బీరకాయ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంచుమించుకు ఒక 5-6 బీరకాయలు వచ్చినాయండి. అప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం కానీ వీడియో అన్నది తీయలేదనమాట. ఇప్పుడు హార్వెస్ట్ మొత్తం చేస్తున్నాం కాబట్టి ఒకే ఒక బీరకాయ ఉంది, దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇంకా పూత పిందుల మీద అయితే ఉందన్నమాట. మనకి ఎన్ని పిందులు, ఇంచుమించు 4-5 పిందులు ఉన్నాయన్నమాట. చూపిస్తున్నాను రండి, చూసేద్దాం పిందులను కూడాను. ఈ బీరకాయ వచ్చేటప్పటికి అంత సక్సెస్ రేట్ అయితే లేదండి ఈసారి, వానల గురించి అనమాట. మనకి వర్షాలకి అది ఈవినింగ్ టైంలో వర్షాలు అయిపడి మనకి బీరకాయ పూత అన్నది ఈవినింగ్ టైంలోనే వస్తుంది అనమాట. ఆ వాన అది పడితే వల్ల ఏమవుతుంది అంటే ఆ పూత అంతా రాలిపోతామో, లేదంటే పురుగు పట్టేయడమో, పురుగు కొట్టేయడమో ఇలాగ అయితే అవుతుంది అనమాట. దానివల్ల బీరకాయలు అనేవి కూడా మనకి కొంచెం వంకర టింకలు రావటం అలా అనమాట. ఈసారి వానలు చాలా బీభత్సంగా ఉన్నాయి. అండ్ పండించుకునే వాళ్ళకి మన చిన్నగా ఏదో ఆహ్లాదకోతం పండించుకుంటున్న వాళ్ళు మనమే ఎంత ఇబ్బంది పడుతుంటే రైతులు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళ కష్టం అయితే వర్ణాతీతం అనమాట. వాళ్ళైతే పాపం ఎంత కష్టపడి పెంచుతారో, బట్ వాళ్ళకి పంట అంతా చేతికి వచ్చేదాకా కూడా బిక్కుమనే ఉంటారు కదా. చాలా 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 కష్టం వాళ్ళైతే మాత్రం పాపం. ఇంకా మనం ఏంటంటే ఇంకా కొన్ని పువ్వులు అయితే కోసేసుకుంటున్నా పూజ కోసం అనేసి. ఈ వీడియో ఎప్పుడు తీస్తున్నాను అనుకుంటున్నారు? 7 అండ్ 7:30 అయిందనమాట. ఇంకా అప్పుడు తీస్తున్నాము. అండ్ ఎందుకంటే పాపకి వాళ్ళ హాలిడే ఉంది, ఇంకా బేగా హార్వెస్ట్ చేసుకుని అయితే పైకి వెళ్ళిపోదాము అనేసి అనేది త్వరగా కింద దిగిపోయామన్నమాట. అయినా ఒక పక్క వాన పడుతుంది, ఒక పక్క ఎండ వస్తుంది. అసలు చెమటలు అయితే బీభత్సంగా పట్టేసినాయి అనమాట. ఇంకా అసలు అంత చెమటలు అయితే కాలేదు. నాకైతే గబగబా కోసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవి వచ్చేటప్పటికి శంఖం పువ్వులు అండి. శంఖం పువ్వుల్లో కూడా మనకి దానికి ఏమంటారు, 2 రేఖలతో ఉంటుందన్నమాట. మనకి చిన్న సైజు గులాబీ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం ఫోటోలకి పెట్టినా కూడా ఎంత బాగా ఉంటుందన్నమాట. మనం లాస్ట్ ఇయర్ ఏంటంటే డాబా మీద వేసామండి. మనం సమ్మర్లో కరెక్ట్గా సమ్మర్ టైంలో నేను ఊరు వెళ్తాం వల్ల పై మొక్కలన్నీ కూడా ఇంకా కొండెక్కేసినాయి అనమాట. ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ అందులో చిన్న సీడ్ ఉంటే కనుక ఒక్క సీడ్ అసలు వస్తుందా లేదా అన్నట్టుగా అయితే నాటాను. చక్కగా వచ్చేసిందనమాట. దీని ఏజ్ వచ్చేటప్పటికి అండ్ 4 months అనమాట. 4 monthsకి మనకి చక్కగా అయితే పూతకొచ్చేసింది అనమాట. మనకి పూజ కోసం పువ్వులు ఏమైనా పెంచుకోవాలంటే మొక్కల్లో ఇదైతే ది బెస్ట్ అని చెప్తానండి. ఎన్ని పూస్తుందో అసలు చాలా తక్కువ టైంలోనే పూసేస్తుంది. అండ్ చిన్న మొక్కగా ఉన్నప్పుడు కాడి నుంచి మనకి పూత అన్నది వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా పువ్వులు వస్తాయి. మనం పూజ గది నిండుగా పెట్టుకుని దీపారాధన చేయాలంటే ది బెస్ట్ ఈ మొక్క అనమాట, శంఖం పువ్వుల చెట్టు. అసలు ఎంత అందంగా ఉంటుంది, ఫోటోలకు అలంకారం చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే దీన్ని మాల కింద కట్టి కూడా మనం దేవుళ్ళకి వేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పూజలకైతే చాలా అంటే చాలా ఈజీగా మనకి మొక్కలు అయితే పెంచేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క మొక్క వేసుకున్నాను, నాకైతే చాలా పూలు అయితే వస్తాయి అనమాట. అలాగే పూజ కోసమనే కాకుండా ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. అలాగే ఒక 4 పువ్వులు తీసుకుని చక్కగా నీళ్ళల్లో వేసుకుని కాచుకుని మనం ఆ నీళ్ళు తాగినట్టయితే యాంటీ ఏజింగ్ కింద అయితే పనికొస్తుందండి. మనకి వయసు పెరగకుండా ఈ శంఖం పువ్వులు అనేవి బాగా పనికొస్తాయి అనమాట. ఇప్పుడు చూసినట్టయితే
అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ శంఖం పువ్వులు పౌడర్ అయితే చేసి ఆన్లైన్లో అట్లలో అమ్ముతున్నారనమాట. మీరు బరువు తగ్గాలన్నా ఈ వాటర్ తాగండి, మీ కేజ్ పెరగకుండా ఉండాలన్నా ఈ వాటర్ తాగండి అనేసి మనకి చక్క పెరట్లోనే ఉందనమాట. రోజుకి మార్నింగ్ అవర్స్లో అలా 4 పువ్వులు వేసుకుని కాచుకొని తాగితే ఎంతంటే అంత హెల్త్కి బెనిఫిట్స్ అనమాట. ఇంతేనండి. నేను చెప్పిన టిప్స్ కానీ, నేను చెప్పిన గార్డెన్కి సంబంధించిన టిప్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణ తెలియజేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.